ప్రీవియస్ వీడియోస్ అంతా కూడా మీరు చూసారు కదా, బ్లౌజ్ కలెక్షన్, ఫ్రాక్స్ కలెక్షన్ అండ్ శారీ, రీసెంట్గా పర్చేస్ చేసిన శారీ కలెక్షన్ అంతా కూడా చూసారు కదా. సో ఈ వీడియోలో నా ఓన్గా నేను సొంతంగా కస్టమైజ్ చేసిన ఫ్రాక్స్ అయితే నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకు అంటే నేను ఎలా చూస్ చేసుకున్నాను, బడ్జెట్ ఎంత అయింది అదంతా కూడా నేను వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకపోతే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో యాక్చువల్గా మా ఇద్దరు పాపలకి నేను ఒక శారీ తీసుకున్నాను. సో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి అండ్ మనకి అప్పట్లో ట్రెండింగ్ కదా, ఇలా సీక్వెన్స్ వచ్చి కింద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి సీక్వెన్స్ ప్లెయిన్ శారీస్లో వచ్చిన శారీస్ అన్నీ కూడా ప్లెయిన్లో వచ్చి చాలా ట్రెండింగ్లో ఉండేవి కదా. సో నేను సీక్వెన్స్లో వచ్చి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. సో అనమాట. సో ఇదంతా ఓవరాల్ శారీ మొత్తం ఒక శారీ తీసుకున్నాను, ఒక శారీ పర్చేస్ చేసుకున్నాను. ఐ థింక్ బడ్జెట్ వచ్చేసి శారీకి వచ్చేసి 560 రూపీస్ అయింది. అండ్ నెక్స్ట్ సాటిన్ క్లాత్ చూస్ చేసుకున్నాను. అండ్ సాటిన్ క్లాత్తో పాటు నేను ఇక్కడ లైనింగ్, సో మొత్తంగా నేను ఒక సాటిన్ అండ్ ఒక లైనింగ్ తీసుకున్నాను అనమాట. సో నేను ఈ బడ్జెట్ అంతా కూడా నేను పక్కన ఈ వీడియోలోనే షేర్ చేస్తాను, సైడ్లో కొంచెం మీరు చూసుకోండి. అండ్ శారీ అంతా ఇలా వచ్చేసి అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ని నేను మా పెద్ద పాపకి యూజ్ చేసుకున్నాను అనమాట. సో బ్లౌజ్ అయితే ఇలా సింపుల్గా ఇచ్చారు ప్లెయిన్లో. అండ్ ఇక్కడ నేను పర్ఫెక్ట్ హ్యాండ్స్ పెట్టించాను. సో ఇలా అనమాట. అండ్ చిన్న పాపకి ఒక ఎంబ్రాయిడరీ క్లాత్ అనేది నేను తీసుకున్నాను అనమాట. సో ఎంబ్రాయిడరీ క్లాత్ ఇలా ఉంటుంది. సో బేబీ పింక్ అండ్ రాణి పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుందని చూస్ చేసుకున్నాను ఈ క్లాత్ అయితే. అండ్ తినకు కూడా సేమ్గా తీసుకున్నాను, ఒక సాటిన్ క్లాత్ అండ్ ఒక లైనింగ్ క్లాత్ తీసేసుకున్నాను. సో ఇక్కడ కూడా పర్ఫెక్ట్ హ్యాండ్స్ చూస్ చేసుకున్నాను అనమాట. వెనకాల జిప్ మోడల్ ఇచ్చేసి ఇక్కడ ఈ డోరీస్ ఇచ్చేసాను. సో నాకు అయితే ఓవరాల్గా ఈ ఫ్రాక్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే నేను ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా చెప్తానని చెప్పాను కదా. సో నేను సైడ్కి నేను మీకు క్లియర్గా తెలియాలి కాబట్టి నేను సైడ్లో నేను మీకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో మ్యాక్సిమం ఇద్దరికి సిమిలర్గా తీసుకున్నాను అనమాట. సో ఒక్క శారీలో ఇద్దరికి అవుతుందని ఆలోచించి, సో ఇద్దరికి కొంచెం సిమిలర్గా కాకుండా యూనిక్గా ఉండాలని చెప్పేసి నేను శారీకి వచ్చిన బ్లౌజ్ ఇక్కడ మా పెద్ద పాపకి తీసేసుకొని అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది నా చిన్న పాపకి తీసుకున్నాను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్స్. వచ్చిన ఫ్రాక్స్ అయితే ఇవి. నాకు ఈ రెడ్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. అండ్ నేను చాలా వెతికితే నేను ఆన్లైన్లోనే ఈ శారీ పర్చేస్ చేశాను. జస్ట్ 500 to 600 రేంజ్లో ఉంది ఈ శారీ కూడా. ఈ శారీని కూడా నేను తీసుకొని ఇద్దరికి ఒకటేలాగా స్టిచ్ చేయాలి అని ఫస్ట్ నేను ఆలోచించుకున్నాను. నా కలర్ అండ్ కాంబినేషన్లో నేను ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు ఈ శారీ అనేది నాకు కనిపించింది. ఈ కాంబినేషన్లో ఎలాగైనా తీసుకోవాలి అనే ఆలోచన. చాలా రేర్ కాంబినేషన్ ఇది. సో ఈ టూ కాంబినేషన్ మెరూన్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ అనేది చాలా రేర్గా ఉంటుంది. సో అది ఉద్దేశించి నేను ఈ శారీ బడ్జెట్ వచ్చేసి 500 to 600 మధ్యలో తీసుకున్నాను. సో మా చిన్న పాపకి ఇలా స్టిచ్ చేయించాను. ఫుల్ గేరా వచ్చిందండి ఈ ఫ్రాక్కి కూడా, మీరు చూస్తే క్లియర్గా. అండ్ వెనకాల జిప్ మోడల్ అండ్ డోరీస్ అండ్ నెక్ ఇలా చూస్ చేసుకున్నాను. వెనకాల స్క్వేర్ నెక్ విత్ పఫ్డ్ హ్యాండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సాటిన్ క్లాత్ చూస్ చేసుకున్నానండి.
సో ఫ్రంట్లో మనకి జస్ట్ ఒక సాటిన్ క్లాత్ ఇచ్చేసాను అంతే. ఎందుకంటే మనకి ఇంకా నేను స్టిచ్ చేయించే వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా హెవీ అయిపోతుంది, నార్మల్గా చాలా హెవీ ఉంది, సో ఇంకా హెవీ అయిపోతుంది, పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నారు కాబట్టి అది ఇంకా హెవీ అయిపోతుంది అని చెప్పారు. సో ఇంకా నేను లైనింగ్ క్లాత్ అనేది యాడ్ చేయలేదన్నమాట. దానికి మాత్రమే లైనింగ్ అండ్ కింద మాత్రం సాటిన్ యూజ్ చేశాను. అండ్ సేమ్ ప్యాటర్న్లోనే నేను మా పెద్ద పాపకు కూడా స్టిచ్ చేయించాను. ఇది ఫుల్ గేరా వస్తుందండి, ఇలాగా ఫుల్ గేరా సేమ్ ఇందాక చెప్పినట్టుగా సేమ్గా దీన్ని కూడా స్టిచ్ చేయించాను. నేను ఓవరాల్ బడ్జెట్ అనేది ఎంత అయింది అనేది బడ్జెట్ ఫ్రెండ్లీగానే నేను స్టిచ్ చేయించాను ఇద్దరికి. సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదే అనమాట. అండ్ మనందరికీ తెలుసు ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అయితే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు. సో నేను పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో తీసుకోవాలని అనుకున్నాను. సో ఫస్ట్ నేను నెట్టెడ్ క్లాత్ తీసుకున్నానండి. ఈ నెట్టెడ్ క్లాత్కి కూడా మనకి ఇక్కడ ఇలా ఇచ్చారు ఫ్లోరల్ డిజైన్లో. మనకి ఫ్లోరల్గా షేప్లో ఇలా కట్ చేసేసి మనకి ఇలా ఇచ్చారు అనమాట. మనకి ఇక్కడ స్టిచ్ చేశారు. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది. దీనికి మాత్రం నేను సాటిన్ క్లాత్ అండ్ ఇక్కడ లైనింగ్, సో మీకు కనిపిస్తుంది కదా, సో ఇక్కడ లైనింగ్, సాటిన్ అండ్ నెట్టెడ్, సో 3 లేయర్స్లో తీసుకున్నాను. అండ్ పైన మాత్రం ఇది 1/2 మీటర్లో తీసుకున్నాను. 1/2 మీటర్ విత్ కోల్డ్ షోల్డర్స్ తీసుకున్నాను. ఎంబ్రాయిడరీ బాగుండాలి, ఎలాగైనా తీసుకోవాలి అని చెప్పేసి ఇది తీసుకొని నేను లోపల అయితే లైనింగ్ యాడ్ చేశాను, పింక్ కలర్ లైనింగ్. సో ఓవరాల్గా ఇలా ఉంది. వెనకాల అయితే హుక్స్ పెట్టించాను అండ్ డోరీస్. సో నాకు ఈ ఫ్రాక్ అనేది చాలా ఇష్టం. మీరు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ గ్రే అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాను ఈ ఫ్రాక్. సేమ్ కోల్డ్ షోల్డర్ ప్యాటర్న్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ బటర్ఫ్లైస్ మీరు చూస్తున్నారు కదా, సో ఇలా అక్కడక్కడ బటర్ఫ్లైస్ విత్ గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీతో వచ్చిందనమాట. నాకు ఇది ఓవరాల్ కూడా నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో పైన మాత్రం నేను పింక్ కలర్ తీసుకున్నాను. పింక్ కలర్లో మిర్రర్ ఎంబ్రాయిడరీ వస్తే బాగుంటుంది మిర్రర్ వర్క్లో, సో అన్నీ చూస్ చేసుకొని అండ్ ఫ్రంట్లో నేను ఈ డిజైన్ పెట్టించాను. అండ్ ఇక్కడ మనకి లేస్ అయితే వచ్చింది కదా, అండ్ కోల్డ్ షోల్డర్కి కూడా నేను ఈ విధంగా స్టిచ్ చేయించాను. అండ్ వెనకాల సేమ్ జిప్ ప్యాటర్న్ అయితే ఇచ్చాను అనమాట. అండ్ సేమ్ డోరీస్ ఇచ్చారు. అండ్ దీనికి కూడా పింక్ క్లాత్ అండ్ నెట్టెడ్ క్లాత్తో నేను ఇక్కడ స్టిచ్ చేయించాను. ఎందుకంటే మన ఫ్రాక్ వేసినప్పుడు కొంచెం బలూన్ టైప్ అనిపిస్తుంది అని చెప్పి నేను రెండు కూడా ఇలా స్టిచ్ చేయించాను అనమాట. సో ఇక్కడైతే నేను క్యాన్ యూజ్ చేసుకున్నానండి. క్యాన్ అండ్ లైనింగ్ యూజ్ చేసుకున్నాను. సో క్యాన్ ఇక్కడ మొత్తం 4 లేయర్స్ అండి. నెట్టెడ్ క్లాత్, సాటిన్, క్యాన్ అండ్ లైనింగ్ 4 లేయర్స్ చూస్ చేసుకున్నా. మీరు లోపల ఎన్ని లేయర్స్ యాడ్ చేసుకుంటే మీకు అంత ఫుల్ గేర్ లాగా అనిపిస్తుంది ఫ్రాక్. సో నేను బెలూన్ టైప్ ఉండాలని చెప్పేసి నేను నెట్టెడ్ క్లాత్ అండ్ సాటిన్ క్లాత్ని ఇలా కింద స్టిచ్ చేయించుకున్నాను. సో ఈ ప్యాటర్న్ అనేది నాకు చాలా యూనిక్గా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హే గాయ్స్, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకి రాబోతున్నాను. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. బాయ్.